అవగాహన కలిగి ఉంటే. రైట్. ఇక కమ్యూనిస్టు చైనా అమెరికాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. చైనా అమెరికాను ఛాలెంజ్ చేసే విధంగా ఒక పెద్ద మిలిటరీ వ్యవస్థగా ఒక ఆర్థిక పవర్గా అవతరించడం, అమెరికాతో ఢీ ఉండడం. ఎంజీరావు గారు, అమెరికా చైనాల మధ్య ఆధిపత్య పోరు మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందా? ఎస్ అండి. ఇప్పుడు చైనా ఈ 21st సెంచరీ మొదలైన తర్వాత ప్రపంచ పటంలో అతిపెద్ద మార్పు ఏంటంటే చైనా ఏకైక సూపర్ పవర్గా అవతరించిన అమెరికాను. ఎందుకంటే 1991లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం తర్వాత, కోల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏకధ్రువ ప్రపంచంగా అతిపెద్ద సూపర్ పవర్గా అవతరించింది. మానవ చరిత్రలోనే ఇంత డిస్ప్రపోర్షనేట్గా ఏకైక పవర్ ఉండడం విచిత్రం అన్నాడు. 30% జీడిపితో మిలిటరీ పవర్ 18,000 యుద్ధ విమానాలు కలిగి ఉంటుంది, 18 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఇప్పుడైతే 11 ఉంటుంది, 6,000 న్యూక్లియర్ బాంబ్స్తో అతిపెద్ద ఎకనామిక్ పవర్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవతరించింది. అటువంటి అమెరికాకి నేను నీకు సమఉజ్జీవు అంటూ 21st సెంచరీలో 2001 నుండి చూస్తే చైనా రైజ్ ఎలా ఉందంటే మానవ చరిత్రలో ఒక పెద్ద మార్పు అనమాట, ఒక పెద్ద కుదుపు. అది కమ్యూనిస్ట్ ఐడియాలజీతో ప్రపంచంలో అమెరికాని త్రిబుల్పి పర్చేజింగ్ పవర్ పారిటీ, కొనుగోలు శక్తి సామర్థ్య పరంగా అమెరికాని జీడిపి అధిగమించేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అమెరికాకి 10%, 9% ఉంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చైనాకి 18-20% వరకే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది. అంటే ఇండస్ట్రియల్ పవర్లో దాన్ని అధిగమించేసింది. తర్వాత నేవీలో దాన్ని అధిగమించేసింది. అంటే అమెరికాకి సమఉజ్జీగా మిలిటరీ పవర్గా తయారైంది, సమఉజ్జీగా ఆర్థిక పవర్గా కమ్యూనిస్టు చైనా తయారైంది. తర్వాత మిలిటరీ పవర్ డ్రాగన్ మజిల్స్ చాలా భయంకరంగా విస్తరించేసినాయి. ప్రపంచ ఆధిపత్యం కోసం అది ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రపంచ రాజకీయ వ్యవస్థని చైనా ఛాలెంజ్ చేస్తుంది. దానికేంటి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో అమెరికా నీ ఆధిపత్యం కుదరదు అని మనం విక్టరీ పీరియడ్ చూసాం. సెప్టెంబర్ 3, 2025 చైనా యొక్క బెల్లిగరెంట్ యాటిట్యూడ్ మనం చూసాం. ఏమంటుంది, అమెరికా నీ రోజులు పోయాయి, మేము ప్రపంచ రాజకీయ వ్యవస్థను శాసిస్తాం, నువ్వు వెళ్ళిపో అన్నట్టు మాట్లాడాడు జీ జిన్పింగ్, ఈ డ్రాగన్ అధ్యక్షుడు. మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రంలో అమెరికా ఆధిపత్యం పోయింది, దాన్ని లెక్క చేయక్కర్లేదని జీ జిన్పింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది చైనా రాజుకి ఒక నిదర్శనం. దాన్ని ఏమంటున్నారు, అమెరికా ఆధ్వర్యంలో పనిచేసే ఆర్థిక ఛత్రం అంటారు, ఎకనామిక్ ఫైనాన్షియల్ సిస్టమ్ అంటారు. ఇంటర్నేషనల్ అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్, డెమోక్రటిక్ ఫైనాన్షియల్ సిస్టమ్ అనమాట. దానికి ఏంటి, బ్రిటన్ వుడ్స్లో ఉన్న IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD అనేది ఒకటి ఉంటుందండి. తర్వాత WTO ఈ సిస్టమ్ అనమాట. ఈ సిస్టమ్ మాకు వద్దు అని చైనా ఛాలెంజ్ చేసేస్తుంది. మీ డాలర్ వ్యవస్థ వద్దు అని ఛాలెంజ్ చేస్తుంది. దానికోసం బ్రిక్స్ కరెన్సీ ఒకటి తీసుకొస్తుంది. దాని బలం అమెరికా డాలర్కి వ్యతిరేకంగా. తర్వాత అమెరికా ఈ బ్రిటన్ వుడ్స్ IMF, WRD ప్రపంచ బ్యాంకుల సిస్టమ్కి ఇది న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. తర్వాత బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకు. తర్వాత ఇవన్నీ న్యూ ISB అని ఇంటర్నేషనల్ ఇంకొక బ్యాంకుని షాంఘైలో తీసుకొచ్చేసింది. చూసారా, ఆర్థిక ముఖ చిత్రాన్ని అమెరికా ఆర్థిక వ్యవస్థను ఛాలెంజ్ చేసేస్తుంది, రాజకీయ వ్యవస్థను ఛాలెంజ్ చేసేస్తుంది. మిలిటరీలో చైనా రైజ్ ఎంత దారుణంగా ఉందంటే పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా తన ఒక కమ్యూనిస్టు చైనాని అడ్డగించడానికి ఒక వాల్గా పెట్టిన దక్షిణ కొరియాని ఉత్తర కొరియా ద్వారా ఛాలెంజ్ చేపిస్తుంది. జపాన్ని తానే ఛాలెంజ్ చేస్తుంది. జపాన్ ఎందుకంటే డెమోక్రటిక్ అమెరికా అడ్డాగా అక్కడ ఉంటుందన్నమాట. ఫిలిప్పైన్స్ని ఛాలెంజ్ చేస్తుంది. తర్వాత రష్యాతో కలిపి ఒక ప్రపంచంలో అమెరికాని పూర్తిగా పసిఫిక్ ఓషన్ నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. తైవాన్ ఆక్రమణకు దిగుతుంది. తర్వాత సౌత్ చైనా సీ $5 ట్రిలియన్ ప్రపంచ వాణిజ్యం జరిగే చోట అంతర్జాతీయ చట్టాలని మొత్తం తొక్కేస్తుంది. అమెరికా పెట్టిన ఫ్రీ నావిగేషను, ఫ్రీ ఏవియేషన్ని కాదు, కుదరదు, ఇదిగోండి డాటెడ్ లైన్ గీసాం, ఇదంతా నాదని ఒక బిర్రు గీసేసింది అనమాట చైనా. దాన్ని ఏమంటారు, సౌత్ చైనా సీ సంక్షోభం అంటారు. ఇక్కడ ఏషియన్ కంట్రీస్ని అమెరికా షిప్పులు రావద్దు అని ఒక పెద్ద కృత్రిమ దీవులను తయారు చేసేసింది. అంటే ప్రపంచంలో ఇక్కడ అమెరికా పసిఫిక్ ఓషన్లో ఇక్కడ ఫిలిప్పైన్స్, జపాన్, తైవాన్ కోల్పోయిందంటే ఇంకా అమెరికా పోయినట్టే. సో అమెరికాని పూర్తిగా అక్కడ అంగీకరించడంలా ఇది ఏ క్షణంలోనైనా మూడవ ప్రపంచ యుద్ధం, ఆల్రెడీ మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందండి. అక్కడ ఉత్తర కొరియా ఒక చిన్న దేశం, ఒక పేద దేశం, అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా లాంటి సిటీలు నేను పేల్చేస్తానంటాడు.
అమెరికా అక్కడ ఆధిపత్యం ఉత్తర కొరియా మీదే కుదరడం లేదంటే చైనా ఎంతవరకు దిగజారిపోయిందో మనం చూస్తూ ఉంటాం. అంటే చైనా అంటే డ్రాగన్ కమ్యూనిస్టు నేషన్ ఈరోజు ఆ ప్రపంచంలో ఏకైక సూపర్ పవర్ అయిన అమెరికా యొక్క ఆధిపత్యాన్ని, అమెరికా ఆర్థిక, అమెరికా మిలిటరీ, అమెరికా రాజకీయ వ్యవస్థని కాదు, కొత్త చట్టాలు కావాలి అంతర్జాతీయంగా, అది నా ఆధ్వర్యంలో అంటూ బీఆర్ఐని ఒకటి తీసుకొచ్చింది. బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్, 1 బెల్ట్ 1 వాషన్ కింద ఒకటి తీసుకొచ్చేసింది. పాకిస్తానీ, నార్త్ కొరియా యాక్సిస్ తయారు చేసుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఉంది, ఇండియన్ ఓషన్లోకి వస్తుంది, ఇండియాని చెడగొడుతుంది, 14 దేశాలను ఛాలెంజ్ చేస్తుంది. ఏ దేశం కూడా చైనాని ఓడించలేని పరిస్థితి. అంటే ఏంటి, చైనా యొక్క ఐడియాలజీ కమ్యూనిస్ట్ ఐడియాలజీకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెమోక్రటిక్ ఐడియాలజీకి సైద్ధాంతిక పరమైన వారు. అమెరికా తన ఆధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు, చైనా తన ఆధిపత్యం కావాలంటుంది, దాన్ని ఓడించలేరు. కాబట్టి ఇటు చైనా ఇటు అమెరికాలు పోరాడుకుని ఏదైతే ఎవరైతే నిలుస్తారో వాళ్ళు ప్రపంచాధిపత్యానికి వెళ్ళబోతున్నారు. అంటే ఏంటి, అమెరికా చైనాల మధ్య 3వ ప్రపంచ యుద్ధం అనివార్యం, ఇందులో ఎటువంటి తిరుగులేదు. చైనా అన్ని విధాలుగా తయారైంది. చైనా యొక్క 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, తర్వాత డాంగ్ఫెంగ్ 41, డాంగ్ఫెంగ్ 61 లాంటి న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనేవి, హైపర్సోనిక్ మిసైలు, తర్వాత పసిఫిక్లో దాని నేవల్ పవరు. అయితే నేవల్ పవర్లో అయితే అమెరికానే దాటింది సుమారు ఇప్పుడు షిప్ నెంబర్లో. సో ఫాస్టెస్ట్ ఎక్స్పాన్షన్, 2వ అతిపెద్ద మిలిటరీ బడ్జెట్, దానికి తోడుగా ఉత్తర కొరియా, రష్యా ఒక పక్కన, ఇటు అమెరికాకి నాటోని పూర్తిగా ఛాలెంజ్ చేసే స్థితిలో ఇది ఉందంటే, అంటే చైనా అమెరికాల మధ్య ఇది 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. జరగకుండా ప్రపంచాధిపత్యం ఎవరు చేయాలనేది షటిల్ కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ చైనా రైజ్ అనేది 21st సెంచరీ యొక్క జియోపొలిటిక్ మూలం, లేదా అమెరికా ఆధిపత్యం పోవడానికి మూలం అనేది మనం ఇక్కడ చెప్పొచ్చండి. ఇక ఎంజీ రావు గారు, ఆఫ్రికా పేరుకి చీకటి ఖండం అయినప్పటికీ